హాయ్ గాయ్స్, హ్యాపీకి నువ్వేం ఫుడ్ పెడతావు డైలీ? సెర్లాక్ పెడతావా లేదంటే ఇంట్లోనే చేస్తావా అని అడిగారు తెలిసిన వాళ్ళు. లేదండి, నేను ఇంట్లోనే చేస్తాను అని చెప్పాను. సో ఎలా చేస్తావో ఒకసారి చెప్పవా మాకు ప్రాసెస్ అని అడిగారు. దానికి 2 కప్పుల రైస్ తీసుకుంటాను, ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు, ఒక 10-12 కాజు, ఒక 2-3 స్పూన్స్ కందిపప్పు, 10-12 బాదము, కొంచెం ఎర్ర కందిపప్పు, కొంచెం పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా కొంచెం పెసరపప్పు, ఇవి అన్నీ వేస్తాను. అప్పుడప్పుడు వాల్నట్స్ కూడా వేస్తాను. సమయానికి ఇంట్లో లేవు వాల్నట్స్. ఒక 2-3 వాల్నట్స్ వేస్తే ఇంకా మంచిది పిల్లలకి. దాన్ని తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి నీట్గా కడుగుతాను. కడిగి మొత్తం వాటిని వడగడతాను. వాటర్ ఒక చుక్క కూడా వాటర్ లేకుండా వడగట్టి ఏదైనా ఉతికిన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ మీద బాగా ఆరేస్తాను. ఒక 1 అవర్ అలా వదిలేయాలి, ఆరేయాలి. మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యి మొత్తం బాగా ఎండాక వాటిని తీసుకొని ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకొని దాన్ని ఆ బౌల్లో వేసుకోవాలి. వేసి మనం కొంచెం ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతుంది. సో మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 10-15 మినిట్స్ రోస్ట్ చేసామనుకోండి, ఈవెన్గా రోస్ట్ అవుతుంది. అది రోస్ట్ అయ్యాక దాన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటాను. నేనైతే హ్యాపీకి 1 వీక్ సరిపడా ఫుడ్ ఒకటేసారి చేస్తాను నేను. దాని తర్వాత మళ్ళీ ఎలా ప్రిపేర్ చేస్తానంటే, గ్యాస్ మీద ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకున్నాను. అవి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక స్పూన్ ఆఫ్ ఉగ్గు వేస్తాను, ఒక స్పూన్ ఆఫ్ రాగి జావ వేస్తాను. ఇది ఈవినింగ్ కదా, సో ఈవినింగ్ టైంలో రాగి జావానే ఎక్కువ ఫీడ్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం హెల్త్కి మంచిది, పిల్లలు స్ట్రాంగ్ అవుతారని చెప్పారు తెలిసిన వాళ్ళు. మార్నింగ్ టైంలో అయితే ఏదైనా ఫ్రూట్ యాడ్ చేస్తాను, స్ట్రాబెర్రీ, యాపిల్, క్యారెట్, బీట్రూట్ అలా. ఇంకా ఓన్లీ ఉగ్గు అయితే పెట్టను మ్యాక్సిమం హ్యాపీకి. ఇలా ఏదో ఒకటి యాడ్ చేసి పెడుతూ ఉంటాను. బనానా తప్ప రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తే పెడతాను, ఉగ్గులో కలిపి పెడతాను. సపరేట్గా అంటే హ్యాపీ ఫ్రూట్స్ తినడు, అందుకోసం ఇలా పెడతాను.